147వ కీర్తన 1-2 వాక్యాలు నేను చదువుతాను. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, ఇది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. బైబిల్లో 145వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు ఇవన్నీ కూడా స్తుతి కీర్తనలు అంటారు. వీటిని హల్లెలూయా సాంగ్స్ అంటారు. హల్లెల్ అంటే ప్రైజ్, లూయా అంటే యావే గాడ్, ప్రైజ్ ద లార్డ్ అని అర్థం. ఈ 145 నుంచి 150 వరకు ఉన్న కీర్తనలన్నీ కూడా ప్రైజ్ ద లార్డ్ కీర్తనలు. వీటిని స్తుతి కీర్తనలు అంటారు, వీటిని హల్లెలూయా సాంగ్స్ అంటారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవునికి స్తోత్రము చేయుట మంచిది, యెహోవాను స్తుతించండి, యెహోవాను ఘనపరచండి, యెహోవాను ఆరాధించండి. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? అసలు దేవుణ్ణి స్తుతించడం అంటే ఏమిటి? 145వ కీర్తనలో 3వ వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు మహత్యము గలవాడు, దేవుడు అధిక స్తోత్రార్హుడు, దేవుడు సార్వభౌముడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2-3 వాక్యాల ప్రకారం ఈ సృష్టిలో కలిగినదంతా దేవుడు వల్లనే కలిగింది. 139వ కీర్తనలో దావీదు అంటాడు, 6వ వాక్యం నుండి అంటాడు, నా తల్లి గర్భములో నేను పుట్టిన విధానము చూడగా నా కన్నులకు ఆశ్చర్యము కలుగుతున్నది అంటాడు. దేవుడు ఎందుకు స్తుతులకు పాత్రుడు? ఆయన ఎందుకు స్తుతించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అధిక మహత్యము కలిగిన వాడు, దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిలో కలిగిందంతా దేవుడు వల్ల కలిగింది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక సెల్ ఏర్పడుతుంది, సింగిల్ సెల్. ఆ సింగిల్ సెల్ అది ఫలప్రదమైందా లేదా అనేది డాక్టర్లకే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఆ సెల్లో నుండి ఒక ఆకారం తయారైతే 206 నుండి 208 ఎముకలున్న నా శరీరం తయారైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 37 నుండి 47 మైళ్ళు అంటే 60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల పొడవున్న నరాలు కలిగిన నా శరీరం తయారైంది. నా శరీరంలో ఉన్న నరాలన్నీ తీసి ఒకదాని వెంట ఒకటి పెడితే 37 to 47 మైల్స్ పొడవు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 600 నుండి 608 మజిల్స్, కండరాలు నాకున్నాయి. నా ఎముకల్ని కప్పింది ఈ చర్మం. రక్తము ఒక హ్యూమన్ బాడీలో 23 to 24 సెకండ్స్ లో బాడీ అంతా కూడా రక్తము ప్రవహిస్తూనే ఉంటుంది. రౌండ్ ద క్లాక్ బతుకున్న ప్రతి మనిషిలో కూడా రక్తము సెకండ్స్ లో ప్రవహించాలి. దావీదు అంటున్నాడు, నేను నిర్మించబడిన రీతి చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అంటున్నాడు. ఒక చిన్న సెల్ ఇంత పెద్ద మనిషిగా మారటం ఎవరికి సాధ్యము అని అంటే నన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే సాధ్యం. చెప్పండి బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అమ్మ మీ నాన్న నిన్ను ఇంత వాడిని చేయలా. ఎవరు తయారు చేశారు వీడిని? సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి స్తుతించుట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము. ఎప్పుడు కూడా దేవునికి స్తుతి గానాలు
చేసేవాడిగా క్రైస్తవుడు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే స్తుతి కీర్తనలు, కీర్తనల గ్రంథంలో స్తుతి కీర్తనల్ని దేవుడు ప్రత్యేకంగా ప్రత్యక్షపరిచాడు, రాసి పెట్టి ఉంచాడు. దేవుణ్ణి ఎవరు స్తుతించాలి? మనుషులైనా స్తుతించాలి అని ఒక ఆలోచన చేస్తే, అదే కీర్తనల గ్రంథంలో మీరు ఒకసారి 148వ కీర్తన మీరు చూసినట్లయితే, దేవుణ్ణి ఎవరు స్తుతించాలి అని దేవుని యొక్క ఉద్దేశం అంటే, దేవుణ్ణి ఎవరు స్తుతించాలి అంటే దేవుని దూతలు దేవుణ్ణి స్తుతించాలి, ఆకాశములు దేవుణ్ణి స్తుతించాలి, భూమి మీద ఉన్న మకరములు, భూమిలో ఉన్న జలచరములు దేవుణ్ణి స్తుతించాలి. ఆ తదుపరి ఆయన సృష్టించిన మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి. 98వ కీర్తనలో రాయబడింది, నదులట దేవుణ్ణి స్తుతించడం కొరకు నదులు చప్పట్లు కొడుతున్నట్లుగా ప్రవహిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున మనం ఒక రివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రివర్ ను చూసి మనం అనుకుంటాము రివర్ ప్రవహిస్తుంది అనుకుంటాం. ఈ పక్కనే ఉన్న ఈ మూసి వచ్చినప్పుడు మీరు ప్రవహిస్తుంది అనుకుంటున్నారు. అది ప్రవహించడం కాదు, దేవుని యొక్క మహిమను చూసి నన్ను ప్రవహింపజేస్తున్న దేవా నీకు స్తోత్రం అని నది చప్పట్లు కొడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. పిల్ల కాకులు అరుస్తుంటాయి సాయంత్రం పూట. అవి అరుస్తున్నాయని మీరు అనుకుంటారు. మీరు నేను అరిచేది, మీరు నేను బిందెలు పెట్టి కొట్టుకునేది, మీరు నేను భర్తలు భార్యను హింసించుకునేది, మీరు నేనే పిల్లల్ని హింసించేది. కానీ పిల్ల కాకులు అరుపు కాదది, తమకి ఏ కష్టం లేకుండా ఆహారం ఇస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెట్లు కదలాడుతున్నాయి. చెట్లు కదులుతూ ఉంటే మీరు అనుకుంటారు గాలికి ఊగుతున్నాయని. ఒరి పిచ్చోడా, మేము ఊగట్లేదురా, మా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం అంటున్నాయి చెట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలోని చేపలు సముద్రంలో అప్పుడప్పుడు ఎగిరెగిరి పడుతుంటాయి. ఆ చేపల్ని మనం వలేసి పడతాం. చేపలారా, చేపలారా, మీకు ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు ఎగురుతున్నారు? ఎందుకు ఎగురుతున్నారు? సముద్రంలోని చేపలారా, మేము కావాలనే ఎగురుతున్నాం. మా ప్రాణం పోతుందని తెలిసి కూడా మమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి ఘనపరచడం కొరకు మేము సముద్రంలో నాట్యం ఆడుతున్నాం. చెబుతూ కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరుచుకున్నాం. నదులు నాట్యం ఆడుతున్నాయి, చేపలు నాట్యం ఆడుతున్నాయి, పక్షులు కిలకల రావాలు చేస్తున్నాయి, చెట్లు ఊగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేనికో తెలుసా? తమను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించడం మంచిదని నోరు లేని వాటికి తెలుసు. ఈరోజు నోరుంది. ఈ రోజున ఒక తీర్మానం ప్రభు నీ దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా, ఈ క్షణం నుండి నేను బతికినంత కాలం నా నోట నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను గౌరవిస్తాను, నిన్ను మహిమపరుస్తాను తప్ప నా నోట చెడు మాట రానివ్వను, నా నోట శాప వచనం రానివ్వను, నా నోట నేను వీలైతే నేను దీవిస్తానే గాని ఎవరిని శపించను. ప్రభువా, నా నోటిని మీరు కాచుకోండి, నా నోటిని మీరు పరిశుద్ధపరచండి అని ఈ రోజున మీరు అడగగలిగితే దేవుడిని స్తుతించే మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? 145వ కీర్తనలో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో స్పష్టంగా రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సృష్టిని సృష్టించినందుకు స్తుతించాలి, నన్ను చేసిన విధానాన్ని బట్టి స్తుతించాలి. మరి ఇంకా ఎందుకు స్తుతించాలో తెలుసా? అక్కడ రాయబడిన 8వ వాక్యంలో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడు, ఆయన వెంటనే శిక్షించేవాడైతే మనం ఒక్కళ్ళం బతకం. ఆయన దయాదాక్షిణ్యాలు గలవాడు, కృప కలిగిన దేవుడు కనుక ఆయన్ని మనం స్తుతించి తీరాలి. ఆ తర్వాత వాక్యాల్లో 14, 15, 16 వాక్యాల్లో గుప్పిలి విప్పి ప్రతి వారి కోరికను తీర్చగలిగిన దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కుంగిన వారిని బలపరిచేవాడు, తనకు మొరపెట్టే వారికి ఉత్తరం ఇచ్చేవాడు. ఆ తర్వాత ఒక వాక్యం రాయబడి ఉంది, 19వ వాక్యం, తన యందు భయభక్తులు గలవారి కోరికను తీర్చగలిగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఈ రోజున మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కనుకనే మనం ఆయన స్తుతించాలి. ఆయన వాగ్దానం చేశాడు, we have to praise God. మనం దేవుణ్ణి స్తుతించాలి. అందుకే స్తుతి కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. ఆ తర్వాత కీర్తన 147వ కీర్తనలో అంటున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు నా దేవుడు, అందుకే నువ్వు స్తుతించాలి. కాకుల ద్వారా ఆహారం పంపిన వాడు నా దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చిన వాడు నా దేవుడు. ఎన్నోసార్లు యాక్సిడెంట్ లో చనిపోవాల్సిన నన్ను బతికించిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు మీ జీవితాల్లో నశించిపోవలసిన మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడి ఈ చోట కూర్చోబెట్టింది ఎవరో తెలుసా? మీరు ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఆయన్ని మీరు స్తుతించాలి. ఎంతకాలం స్తుతించాలో తెలుసా? సమాధిలోకి పోయేంత వరకు స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వరమండలమా సితారాతో స్తుతించాలి, నాట్యం ఆడుతూ స్తుతించాలి, చప్పట్లు కొడుతూ స్తుతించాలి, నోరు తెరిచి స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాని స్తుతిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దౌర్భాగ్యుడైన మనిషి మాత్రమే స్తుతించలేకపోవడం శోచనీయం, బాధాకరం. ఒకడు అంటాడు హల్లెలూయా అంటే పాపం అంటాడు, ఒకడు అంటాడు హల్లెలూయా అనమని ఎక్కడుంది అంటాడు. బైబిల్లో ఉన్న కీర్తనలన్నీ, ఆ 145 నుంచి 150 కీర్తనలన్నీ హల్లెలూయా కీర్తనలే. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే స్వయంగా చెప్పాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో, నన్ను ఘనపరచండి నేను మిమ్మల్ని ఘనపరుస్తానన్నాడు. ప్రభువే చెప్తున్నాడు, నన్ను స్తుతించుట మంచిది అంటున్నాడు. నన్ను ఎందుకు స్తుతించాలో తెలుసా? సకల సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నేను గనక మనిషిగా నా సార్వభౌమత్వాన్ని నువ్వు గుర్తించాలి. నీకు 10 రూపాయలు అప్పించినోడ్నే థ్యాంక్స్ 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 అని కనపడ్డప్పటిలో చెప్తావే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఇంకా ఎక్కువ దేవుణ్ణి స్తుతించాలి. వై, వాట్ ఫర్, ఎందుకు క్రైస్తవుడు ఇంకా దేవుడిని స్తుతించాలో తెలుసండి? పాపములో ఉన్న మానవుణ్ణి నీతిమంతునిగా చేయుట కొరకు 2 కొరింథీ 5:21 ప్రకారం యేసుక్రీస్తు పాపమయ్యాడు. పాపములో ఉన్న మానవుడు నరకానికి వెళ్ళాలి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. దాహం 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 అని కేకలు వేయాలి. మానవుడు పాపం చేశాడు, దేవుడి మహిమను కోల్పోయాడు. చచ్చిన ప్రతి మానవుడు నరకానికి వెళ్తున్నాడు. చూడలేని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యోహాను 3:16 ప్రకారం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. తన ప్రియ కుమారుని సిలువలో బలియాగం చేశాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున యేసు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యాన్నంతా
ఎందుకు చేశావు దేవుడా అని అడిగితే ఆయన అంటాడు, నిన్ను నీతిమంతునిగా చేయాలంటే దేవుణ్ణైన నేను శాపగ్రస్తుణ్ణి కావాలి, దేవుణ్ణైన నేను పాప ముద్దగా మారాలి, దేవుణ్ణైన నేను శిలువ మీద వేలాడాలి, నా అమూల్య రక్తం చెందించాలి. అలా కాకుండా ఇలా చెయ్యి ఇలా అనేస్తే సరిపోద్దిగా అన్నా నేను. ఇలా చెయ్యి అంటే పాపం క్షమాపణ దొరకదురా, నా రక్తం ఒక్కటే నిన్ను పాపం నుంచి కడిగి శుద్ధి చేయగలదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. అందుకే నేను మనిషిగా పుట్టా. మీరు నిజంగా రక్షించబడి ఉంటే మీ నోట నుండి వస్తే స్తుతులు రావాలి, వస్తే మంచి మాట రావాలి, వస్తే ఆశీర్వచనం రావాలి. నువ్వు నాశనం గాను అనే మాట నీ నోట రాకూడదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. నువ్వు బాగుపడాలనే మాట నీ నోట రావాలి. హైందవుడిని చూసినా, మహమ్మదీయుడిని చూసినా, ఏ కులస్తుని చూసినా, ఏ మతస్థుడిని చూసినా, నీ శత్రువుని చూసినా నీ నోట రావాల్సింది దేవుడు నిన్ను దీవించును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట తప్ప ఇంకా ఏ మాట నీ నోటి నుంచి వచ్చినా, నీ భర్తనైనా సరే, నీ భార్యనైనా సరే, నీ అత్తనైనా, నీ మామనైనా, నీ తండ్రి నీ తల్లినైనా, చెడు మాట, శపించే మాట నీ నోట వచ్చిందంటే నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన వాడివి, దానివి కాదు. నీ చేతిలో ఉన్న బైబిల్ దండగా, నీ ఆరాధన దండగా, నువ్వు వేసే కానుక దండగా. ఈ రోజున ప్రభువు పశ్చాత్తాపడమంటున్నాడు. ఇంకా నీ నోరు అదుపులో లేకపోతే ప్రభువుకు చెప్పు. మీరు ఆ కీర్తనలు చదువుకుంటే కీర్తనాకారుడు అంటున్నాడు, నా నోరు జాగ్రత్తగా కాపాడమంటున్నాడు. నా నోరు జాగ్రత్తగా కాపాడయ్యా అంటున్నాడు. నా నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతుందయ్యా, నాకు సహాయం చేయ అంటున్నాడు. దేవుడు నీ నోటికి కాపు పెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి స్తుతించే మీరు ఇక మీదట బహు జాగ్రత్తగా నోటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ తీర్మానమే మిమ్మల్ని దీవించును గాక. దేవుణ్ణి స్తుతించడం మంచిది. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. 25వ వాక్యంలో పౌలు శీలలు చెరసాలలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. నిండు మనస్సుతో, పాపం లేని మనస్సుతో, పవిత్ర మనస్సుతో భక్తులిద్దరూ తమ దేవుణ్ణి స్తుతించారు, తమ దేవుణ్ణి ఘనపరిచారు. అధిక స్తోత్రారుడా నీకు స్తోత్రం, నన్ను చెరసాలలో వేసిన దేవా నీకు స్తోత్రం అన్నారు వాళ్ళు. నాకు బిడ్డల్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, నా కుటుంబం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, నేను బలహీనంలో ఉన్నా నేను భయపడలేదు నీకు స్తోత్రం. పౌలు శీలలు చెరసాలలో ఉండి భయపడకుండా మా దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకంతో స్తుతించారు. చెరసాల పునాదులు ఎదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, జైలు అధికారి చచ్చిపోవాలనుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలల స్తుతి ఆరాధన జైలు అధికారి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంది. నిండు మనస్సుతో ఇక్కడే పాపమంతా విడిచిపెట్టి, ఈరోజే పాపాన్ని విడిచిపెట్టిన మనసుతో మీరు చేసే స్తుతి ఆరాధన చెరసాలలో ఉన్న అనేకుల్ని ఈ రోజునే విడిపించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాన్ని విడిపించబోతుంది. హల్లెలూయా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే దేవుని బిడ్డ మీదకి 4 దేశాల రాజ్యాలు యుద్ధానికి వచ్చాయి. 4 దేశాల సైన్యాలు యుద్ధానికి వచ్చాయి. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 2 Chronicles 20th chapter 12th verse దేవా నీవే నాకు దిక్కు అన్నాడు. దేవుడు చెప్పాడు,
యెహోషాపాతు భయపడద్దు, నన్ను స్తుతించు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నన్ను స్తుతించు, నన్ను స్తుతించు. ఏమని స్తుతించమంటావు ప్రభువా? నీ కృప నిరంతరం ఉండును గాక, నీ కృప నిరంతరం ఉండును గాక. మంచి దేవా నీకు స్తోత్రం. స్తుతించుకుంటూ యుద్ధ రంగానికి వెళ్ళాడు యెహోషాపాతు. లక్షల మంది శత్రు సైన్యాలు ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము చేయకుండానే యెహోషాపాతు అనే దేవుని బిడ్డ విజయం సాధించాడు. ఈ రోజున మీకు వ్యతిరేకంగా రోగాలు మీకు శత్రువులుగా ఉన్నాయి, మీ బంధువులు మీకు శత్రువులుగా ఉన్నారు, మీ అప్పులు మీకు శత్రువులుగా ఉన్నాయి, మీ దరిద్రం మీకు శత్రువుగా ఉంది, రకరకాల సమస్యల్లో మీరు ఉన్నారు. అవన్నీ మీకు ఎనిమిసే, అవన్నీ మీకు శత్రువులే. ఈ రోజు ఆ శత్రువుల పైన మీకు జయం ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. జయము పొందాలంటే ఒకే ఒక మార్గం. ప్రభువా నీ కృప నిరంతరం ఉండును గాక. నీవు స్తోత్రారుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత. నీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసో అన్ని పదాలు కూడగట్టుకొని రాత్రి బగళ్ళు వంట చేసుకుంటా, ఏమంటే ఇల్లు ఉడుచుకుంటా స్తుతిస్తూనే ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉద్యోగం చేసుకుంటా కూడా స్తుతించు. ఏమి నోరేమైంది? మనసు ఏమైపోయింది? ఆత్మతో స్తుతించు, మనస్సుతో స్తుతించు, నోటితో స్తుతించు. ఎవరు లేకపోతే డ్యాన్స్ చేసి స్తుతించు. దావీదు వలెనే నాట్యమాడి డ్యాన్స్ చేసుకుంటూ స్తుతించు. నీ శత్రువుల పైన నీకు జయము రావాలంటే నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో నిబంధన మందసము ఎదుట దావీదు ఒక పల్లెటూరి వాడి వలె, ఒక సామాన్యుడి వలె, మహారాజైన దావీదు నార బట్టలు ధరించుకొని దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నాడు. దావీదు యొక్క ఆనందం ఏంటో తెలుసా? నా దేవుడు స్తుతిపాత్రుడు, నా దేవుడు స్తోత్రారుడు, నా దేవుడు నన్ను కన్నవాడు, నా దేవుడు నన్ను కొన్నవాడు. నా దేవుడు లేకపోతే గొర్రెలు కాసుకునే నేను సింహాసనానికి ఎలా వెళ్ళేవాడిని? నా దేవుడు లేకపోతే పెద్దవాళ్ళైన నా అన్నదమ్ముల కంటే నేను ఇంత గొప్పగా ఉండటానికి కారణం ఎవరు? నా దేవుడే కదా. తాగి వీధుల్లో పడుంటే, కుక్కలు మూతి నాకుతుంటే నా దేవుడు నా దగ్గరకు వచ్చి తన రక్తంతో నన్ను కడగబట్టే కదా ఈ రోజున మనిషిగా మారి ఒక కుటుంబంగా నేనున్నానని ఆలోచన దావీదుకున్నది కనుక థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదుకు ఆలోచన ఉంది కనుక హింసించే భర్త దొరికి హింసలు అనుభవిస్తుండగా దేవుని వాక్యం విని ఒక రోజున ఆ భర్త నీతిమంతుడిగా మారిపోతే ఆ భార్య ఆలోచన చేస్తుంది, హింసకుడైన నా భర్తను మార్చిన నా దేవుణ్ణి నేను స్తుతించకుండా ఎలా ఉంటాను? బహు గయ్యాళైన నా భార్యని మార్చిన నా దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉంటాను? గుండెల మీద తన్నిన దుర్మార్గుడైన నా కొడుకుని మార్చిన దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉంటాను? దావీదు ఆలోచన చేస్తున్నాడు. నా దేవుణ్ణి నేను స్తుతించకుండా ఉండలేను. ఎవరో చెప్పారు, దావీదు సౌలు కుమార్తె మేడ మీద చూస్తా ఉంది. సౌలు కుమార్తె నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఆమె రాజుగారి కూతురు కదా, వాళ్ళ నాన్న చచ్చిపోయినా ఆమె రాజకుమార్తె కాకుండా ఉండదు కదా. ఆమె చూస్తా ఉంది దావీదు. ఆమెకి ఈ డ్యాన్స్లు ఇష్టం లేవు, ఈ చప్పట్లు ఇష్టం లేవు, ఈ భాషలు ఇష్టం లేవు, అసలు చర్చ అంటే ఇష్టం లేదు ఆమెకి. గడగడ వెళ్ళిపో దావీదు. వారి పిచ్చోడా, దానికి నేను ఎందుకు భయపడతాను రా? నా దేవుడికి భయపడతాను. చెప్పండి.
సైతానికి నేను ఎందుకు భయపడతాను? నా దేవుణ్ణి స్తుతించకుండా నేను ఉండలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు నాట్యం ఆడాడు, మీకాలు అసహించుకుంది, మీకాలు గొడ్రాలుగా బతికింది. దావీదు జీవితంలో కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? 2 శామ్యూయల్ 7వ అధ్యాయము 1వ వాక్యంలో దావీదుకు నలుదిశలా నెమ్మది కలిగెను. దావీదు దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాడు. ఈ రోజున మీరు హృదయపూర్వకంగా స్తుతించగలిగితే, చెరసాల పునాదులు అదరగొట్టిన దేవుడు మీ స్తుతుల ద్వారా మీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. మీ బంధువుల్ని రక్షణలోకి నడిపించబోతున్నాడు. మీ స్తుతుల ద్వారా శత్రువులపై మీకు జయం ఇవ్వబోతున్నాడు. మీ స్తుతుల ద్వారా మీ కుటుంబానికి సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి కృప ప్రభు మీకు దయచేయును గాక. తలలో వచ్చండి, చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిందంటే నీకు స్తోత్రం నాయన. మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను స్తుతించడం మంచిది ప్రభువా, నిన్ను స్తుతించడం మనోహరం, నిన్ను స్తుతించడం శోభస్కరం. నిన్ను యథార్థవంతులే స్తుతించగలుగుతారు. నీ రక్తంలో కడగబడిన మేము ప్రభువా, నరకానికి వెళ్ళాల్సిన మమ్మల్ని పరలోకానికి వారసులుగా చేసిన మిమ్మల్ని స్తుతించకుండా ఇప్పటి వరకు మేము బతుకుతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మీదట మా నోరు తెరిచినప్పుడల్లా మిమ్మల్ని స్తుతిస్తాం తండ్రి. ఎవరిని శపించడం కానీ, ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ మేము చెయ్యం ప్రభువా. మా నోరు చేతనైతే మిమ్మల్ని స్తుతిస్తుంది, లేదా మౌనంగా ఉంటాం తండ్రి. సహాయం చేయండి. స్తుతిలోని గొప్ప ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. స్తుతిలోని గొప్ప దీవెనలు మేము పొందే భాగ్యం దయచేయండి నా తండ్రి. సమస్తాన్ని సృష్టించిన దేవుడివి నా తండ్రి. సకల జీవులకి ఆహారం ఇచ్చే దేవుడివి నాయన. కృంగిన వారిని లేవనెత్తే దేవుడివి. నీ భక్తులకి సమీపంగా ఉన్న దేవుడివి. నీ భక్తుల కోరిక తీర్చే దేవుడివి. అడవి నా తండ్రి జంతువులకు ఆహారం పెడుతున్న దేవుడివి నాయన. నా తండ్రి పక్షులు నిన్ను స్తుతిస్తున్నాయి, నదులు చప్పట్లు కొడుతున్నాయి నా తండ్రి. చెట్లు నిన్ను స్తుతిస్తున్నాయి, జలచరాలు నిన్ను స్తుతిస్తున్నాయి. మనుషులమైన మేము చిన్న సెల్లో నుండి ఇంత గొప్ప శరీరాన్ని మీరు మాకు ఇస్తే మిమ్మల్ని స్తుతించడంలో మేము ఫెయిల్ అయిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇక మీదట మిమ్మల్ని స్తుతించే వారిగా చేసి స్తుతిలోని ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయమని మరొకసారి నీ సేవకుడు ఇజ్రాయేల్ని తన కుటుంబాన్ని దీవించమని, తన కుటుంబాన్ని ఫలింపజేయమని, నన్ను నా బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి నాకు తోడుగా ఉంటున్న సునీల్ని, తన భార్యని, బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ, తన బంధువులందరినీ కూడా, తన చిన్న కుమారుడికి మంచి ఆరోగ్యము, శక్తి, బలము మీరు అనుగ్రహించమని, బలహీనతలో ఉన్న బిడ్డ త్వరగా స్వస్థత పొంది ప్రభువా నా తండ్రి గృహానికి రావడానికి మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు